హాయ్ ఫ్రెండ్స్, హవాయి నోవా 3i ఇది మొబైల్ అయితే మనకైతే డిస్ప్లే అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. చూడొచ్చు మీకు లైన్స్ అయితే రావడం జరిగింది రైట్ సైడ్. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మీరు ఎన్ని పిక్సెల్స్ డ్యామేజ్ ఉన్నాయో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూడండి, మీరు బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ అయితే పెద్ద డ్యామేజ్ అయితే లేదు. పెయింటింగ్ అయితే కొన్ని చోట్ల అయితే కొంచెం పెయింటింగ్ అనేది ఉండడం జరిగింది. ఇది ఆల్రెడీ వేయించినట్టు ఉన్న డిస్ప్లే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుందాం మొబైల్ ఓపెన్ చేసుకునే ముందు. నేనైతే బ్లోయర్ అయితే యూస్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టెంపరేచర్ అయితే 170 అలా పెట్టుకున్నాను నేనైతే. ఇది గ్లాస్ బాడీ వస్తుంది ఫ్రెండ్స్, ఇది గ్లాస్ వస్తుంది బ్యాక్ డోర్ అనేది. ఇదైతే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి మనకి కొంచెం ఈజీగా అయితే వస్తుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇది ఎక్కర్లేదంటే మీరు అయితే స్కిప్ అయితే చేసుకోండి. వీడియో అనేది ఒక 1 minute అలాగా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయడానికి మనకి మ్యాక్సిమం 3 to 5 minutes దాకా పడుతుంది ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి. టైట్గా అయితే ఓపెన్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడూ. బ్యాక్ డోర్ అనేది మీరు హార్డ్గా ఓపెన్ చేసినా మీకు గ్లాస్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. మీరు స్లోగా ఓపెన్ చేసుకుంటే వెళ్తే బెటరు. హీట్ చేసుకుంటే లేదంటే కెమికల్ యూజ్ చేసుకుంటే మీకు ఓపెన్ అయితే జరుగుతుంది. మనకైతే చూసుకోవచ్చు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయితే అవ్వింది. మనకి సిమ్ ట్రే అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, దీనికి రిమూవ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్క్రూస్ అయితే తీసుకొని పైన క్లిప్పింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే చూడవచ్చు. క్లిప్పింగ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మనకైతే గ్లూ అనేది స్క్రూస్ మీద అయితే రావడం జరిగింది. ముందు వేసిన వాళ్ళు ఎవరు గ్లూ అనేది వేస్తారు, స్క్రూస్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పినా కానీ అది పట్టుకోదు గ్రిప్ అనేది. దానివల్ల నేనైతే ముందైతే గ్లూ అనేది రిమూవ్ చేసుకొని స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు మళ్ళీ గ్లూ అడ్డం వచ్చింది ఇక్కడ మనకి. గ్లూ అనేది తీసుకొని మళ్ళీ స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకుంటున్నాను మళ్ళీ. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీరైతే చూసుకోవచ్చు. మనకి గ్లూతో ఇది స్టిక్ అయిపోయి ఉంది కాబట్టి టైట్గా ఉన్నది. మనకైతే రావడం జరిగింది చూడండి. గ్లూ అనేది బాగా ఎక్కువైతే వేస్తారు. ముందు ఇక్కడ డిస్ప్లే ఇచ్చినట్టు ఉన్నారు కస్టమరు, అక్కడైతే గ్లూ అనేది ఎక్కువైతే వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇంక డిస్ప్లే అనేది రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. హీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ బ్లోయర్తో. మనకైతే కొంచెం గ్యాప్ ఉంటే సరిపోతుంది, ఆ గ్యాప్లోంచి మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం హీట్ ఇచ్చుకుంటా ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఫ్రేమ్ బార్డర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది బాగా ఓవర్ హీట్ ఇస్తే మనకి డిస్ప్లే కూర్చునేది మనకి బార్డర్ అయితే ఉంది కదా, బ్లాక్ కలర్ బార్డర్, అది అనేది ఊడిపోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, అది ఆల్రెడీ దీంతో డిస్ప్లేతో వచ్చేసింది బయటికి అయితే మనకి. నెక్స్ట్ అయితే గ్లాస్ పీసెస్ అయితే ఉండిపోయినాయి ఫ్రెండ్స్ మ్యాట్ మీద. ఇది వెంటనే క్లీన్ చేసుకొని మీరు వర్క్ చేసుకోండి, ఎందుకంటే మీరు అలాగే వర్క్ చేస్తే మీకు చేతిలో గుచ్చుకోవడం జరుగుతుంది. మీ గ్లాస్ పీసెస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అప్పుడు వర్క్ చేసుకోండి. నెక్స్ట్ అయితే గ్లూ అనేది రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికైతే గ్లూ అనేది బాగా ఎక్కువైతే ఉంది, బాగా హెవీగా వేస్తారు గ్లూ అనేది. మొత్తం డిస్ప్లే లోపలికి వెళ్ళిపోయేలాగా వేస్తారు ముందు ఎవరైతే రిపేర్ చేసిన వాళ్ళు ఉన్నారో. మీరు వీడియో అయితే ఇక్కడ స్కిప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 minute అయితే మీరు ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదంతా అక్కర్లేదు అనుకుంటే క్లీనింగ్ ఇది మీకు నార్మల్గా వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు. క్లీనింగ్ అనేది మనం నీట్గా చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలాగే వేసేస్తే మీరు దానిపైన వేస్తే డిస్ప్లే అనేది కొంచెం హైట్ వచ్చేసి సైడ్ నుంచి లైటింగ్ రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అలాగే డైరెక్ట్గా లైట్గా క్లీన్ చేసి వేసేస్తారు పైన. మీకు డిస్ప్లే అనేది మీకు గ్యాప్ వచ్చేయడం జరుగుతుంది, సైడ్ నుంచి లైటింగ్ రావడం అలా ప్రాబ్లం అవుతూ వస్తుంది.
మనకి డిస్ప్లే అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది మనకి ఫిట్టింగ్ అనేది అంత బాగా వస్తుంది. ముందు వేసిన టెక్నీషియన్ అయితే బాగా గ్లూ అనేది ఎక్కువ వేసాడు. దాని గురించి మనకి క్లీనింగ్ చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. మీరైతే చూసుకోవచ్చు, ఎంత క్లీన్ చేసినా మనకి గ్లూ అనేది రిమూవ్ అయితే అవ్వట్లేదు. టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. రిమూవ్ అయితే అవుతుంది కానీ టైం లెంత్ అనేది పెరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు వీడియో అయితే అక్కడ ఫస్ట్లో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు క్లీనింగ్ చేసే ముందు. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. ఇది ఆర్డీ బ్రాండ్. ఇది సార్ డిస్ప్లే అనేది మనం ఫిట్ చేసి బ్యాటరీ కూడా ఫిక్స్ చేసి ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుందాం. ఫస్ట్ డిస్ప్లే పెట్టినప్పుడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిందా లేదనేది, లేదంటే గ్యాప్ ఏమైనా ఉంచిందా పైన కింద కానీ చెక్ చేసుకోవాలి. మొబైల్ అయితే ఒకసారి ఆన్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు మొబైల్ అయితే ఆన్ అవుతుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది, మనకి ఆఫ్ అయితే జరిగింది. ఒకసారి మళ్ళీ ఆన్ చేసుకుందాం. ఒకసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సరే లైట్ అయితే ఆఫ్ చేసేస్తాను, దీని మీద షాడో పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే చూసుకోవచ్చు, మీరు క్లారిటీగా కనిపిస్తుంది. నేనైతే వేరే లైట్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. మనం అయితే ఒకసారి టచ్ అనేది చెక్ చేసుకుందాం. టైల్ ప్యాడ్లో ఎలాగో వైట్ కలర్ ఉంటుంది కాబట్టి మీరు పిక్సెల్స్ ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు దాంట్లో అయితే కనిపిస్తాయి. రెడ్ పిక్సెల్స్ అనేవి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న బ్లాక్ డాట్స్ లాంటివి ఉంటాయి, అవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇదైతే యాప్కి మీకు మూవ్ అవ్వకుండా లాక్ అయితే వేసుకున్నారు. ఇది హోమ్ లాక్ ఉంటుంది, ఇది యాప్ మూవ్ అవ్వకుండా హోమ్ స్క్రీన్ లాక్. అదైతే ఆఫ్ చేసుకొని నేనైతే టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు, మీరైతే చూసుకోవచ్చు. ఇది మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి అయితే వచ్చాను, నెక్స్ట్ ఇంక సిస్టమ్స్లోకి వచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా అబౌట్ ఫోన్ మీకైతే మోడల్ అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. హవే నోవా 3i మోడల్ అయితే, మోడల్ నేమ్ అని ఉంది కదా, దాంట్లో అయితే హవే నోవా 3i. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ అయితే చూడండి, LX1 అని గూగుల్లో సెర్చ్ చేసుకోండి. IN/LX1 అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ మోడల్ అనేది వస్తుంది. బ్రైట్నెస్ అయితే ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. బ్రైట్నెస్ అనేది మనకి బాగానే వర్క్ అవుతుంది. డిస్ప్లే కనెక్టర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే కూడా రిమూవ్ అయితే చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఓల్డ్ డిస్ప్లేలో అయితే మనకి మెస్ అయితే ఉంటుంది, ఇయర్ స్పీకర్కి డస్ట్ అనేది వెళ్ళకుండా. ఆ మెస్ అయితే తీసుకొని ఓల్డ్ డిస్ప్లేలో తీసుకొని న్యూ డిస్ప్లేలోకి అయితే వేసుకుంటున్నాను, చూసుకోవచ్చు మీరు. డస్ట్ ఆ మెస్లో అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది, క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. అయితే కింద ఐసీ టేప్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికైతే మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇవి ఆటో టచ్ అవ్వే అవకాశం ఉంటుంది, గ్లూ అనేది వెళ్ళిపోయి. మీరైతే చూడండి వీడియో అనేది జాగ్రత్తగా, నేను ఎలా అయితే వేసుకుంటున్నానో టేప్ అనేది. మనం ఈ ఐసీ టేప్ వేసుకుంటే మనకి గ్లూ అనేది ఈ ఫ్లెక్స్ ఏదైతే ఉందో డిస్ప్లే ఫ్లెక్స్ ఆ లెన్స్ దగ్గర నుంచి వచ్చేది, అక్కడ గ్లూ అనేది మామూలుగా అయితే అది ఏమీ వేసుకోకుండా అలా ఫిక్స్ చేసేస్తే మీకు గ్లూ అనేది దీనికి టచ్ అయిపోయి
అక్కడ తినేస్తుంది ఫ్రెండ్స్. గ్లూలో మనకి కెమికల్ అయితే ఉంటుంది, అది కట్ చేసేస్తుంది. దాని గురించి నేనైతే ఇది ఐసీ టేప్ అయితే వేసుకుంటున్నాను, టచ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా. నెక్స్ట్ అయితే ఇంక గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రేమ్లోకి అయితే, డిస్ప్లే ఫిక్స్ చేయడానికి. గ్లూ అనేది కింద సైడ్ లెన్స్ దగ్గర మీరు సరిగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అనేది వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే మీకు లెన్స్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఉంటుంది, అక్కడ కూడా మీరు తక్కువ వేసుకోవాలి. డిస్ప్లే స్టిక్కర్ అయితే కట్ చేసి నీట్గా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఫిట్టింగ్ అయితే మీకు ప్రాపర్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు డిస్ప్లే అనేది కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్కి పైన అయితే లాక్ అయితే ఉంటుంది స్లైడ్కి, అది వేసుకున్నాక నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్, నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ కనెక్టర్కి అయితే మన పైకి అయితే క్లిప్ అయితే వచ్చింది. మిగతా అయితే స్క్రూస్ అన్ని ఫిట్ చేసుకుంటున్నాను, ఆల్ స్క్రూస్ మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ గ్లూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం బ్యాక్ డోర్కి గ్లూ అయితే బాగా ఎక్కువ వేసారు అన్నాను కదా, బ్యాక్ డోర్కి అలాగే వేసారు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేకి కూడా అలాగే ఎక్కువ వేసారు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా దీని స్క్రూస్ అయితే ఫిట్ చేసేసుకుందాం, ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుందాం. స్క్రూస్ అయితే ఫిట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. బ్యాక్ డోర్ అనేది మనకి ప్రాపర్గా ఫిట్ అవ్వకపోతే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఈ గ్లూ మీద మళ్ళీ మనం గ్లూ వేసేసి ఎలా ఫిట్ చేసేస్తే అది బ్యాక్ డోర్ అనేది హైట్గా ఉండి చిరగ్గా కనిపిస్తుంది. ఈ గ్లూ అనేది తీసేసుకోవాలి, ఓల్డ్ గ్లూ ఎంతైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకోవాలి, టైం పట్టినా మీకు, అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సిమ్టర్ అయితే వేసేద్దాం, ఇది అనవసరంగా తీసాం మనం, సిమ్టర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఈ మోడల్లో. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లెవెల్ అంతా చెక్ చేసుకున్నాను, మనకి ఒకటే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్, అందు గురించి నేను గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది. గ్లూ అయితే వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేసుకుందాం. బ్యాక్ డోర్లో ఏమన్నా ఎక్స్ట్రా హైట్ ఏమన్నా ఉన్నాయేమో, గ్లూ స్టిక్స్ ఏమన్నా అంటుకుపోయి చెక్ చేసుకొని అప్పుడైతే నేను బ్యాక్ డోర్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే బయటకు వచ్చిందో అదంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ఫ్రంట్ డిస్ప్లే దగ్గర అయితే మనకి గ్లూ అయితే ఎక్స్ట్రా గ్లూ అయితే బయటకు రావడం జరిగింది, అది క్లీన్ చేసుకుందాం ఫస్ట్ అయితే. ఈ లోపల డ్రై అయిపోతుంది, అది మనం ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ అది డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే మనకి కష్టం అవుతుంది ఫ్రెండ్స్, అందు గురించే నేను ముందే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే అన్నీ వేసేసుకుందాం. రబ్బర్స్ అన్నీ వేసుకుంటున్నాను, మీరైతే చూసుకోవచ్చు. ఈ డిస్ప్లే అయితే సైడ్కి అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్లో అయితే పెట్టింది మనం ఓల్డ్ డిస్ప్లే ఇది. సార్ మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి, మనం ఇప్పుడు వేసిన డిస్ప్లే ఇది. సార్ పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తాను. సార్ మెనూలోకి వెళ్దాం, బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకుందాం. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.